పూర్వకాలమునందు కిరాతక నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు జ్ఞానహీనుడు, కళ్ళమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు. తన సమస్త కార్యములు వ్యాపార దృష్టితోనే చూసేవాడు. అతడు సంపాదించిన సంపదతో వేశ్యల యొక్క గృహంలో గడుపుతూ ఉండేవాడు. అతడు ప్రతిరోజు ప్రతిష్ఠానపురానికి వెళ్ళేవాడు. ఆ పురంలో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో గల ధర్మసత్రంలో దేవరాజు విశ్రాంతి కోసం బస చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో దేవరాజుకు అనారోగ్యం కారణంగా విపరీతమైన జ్వరం వచ్చింది. అదే శివాలయంలో ఒక పండితుడు నిత్యం శివపురాణ కథలు ప్రవచన రూపంలో చెప్తూ ఉండేవాడు. నిత్యం అనారోగ్యంతో బాధపడుతున్న దేవరాజు ఆ శివపురాణ కథలు వింటూ ఉండేవాడు. దేవరాజు అనారోగ్యం ముదిరి మరణం చెందాడు. యమదూతలు వచ్చి దేవరాజును యమపురికి తీసుకొని పోయి అతని పాపములను విచారించి అనేక శిక్షలు విధిస్తూ ఉన్నారు. కొంత సమయానికి 4 శివదూతలు యమపురికి వచ్చారు. యముడు వారికి సత్కరించాడు. శివదూతలను చూసి మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు యముడు. ఓ యమధర్మరాజా, దేవరాజు అనే ఈ బ్రాహ్మణుడు తెలిసో తెలియకనో శివాలయ ప్రాంగణంలో శివపురాణ కథలు వినడం వలన